హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ శశిధర్. మనం ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ హోమియోపతి పార్ట్గా నేర్చుకున్న దానిలో ఇప్పుడు 6th ప్రిన్సిపల్ ఆఫ్ హోమియోపతి థియరీ ఆఫ్ వైటల్ ఫోర్స్ అని అంటారు అన్నమాట. సో ఏంటి థియరీ ఆఫ్ వైటల్ ఫోర్స్ అంటే మనందరికీ తెలిసిందే, ఒక చనిపోయిన వ్యక్తికి ఒక బతుకున్న వ్యక్తికి డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళలోని పార్ట్లన్నీ అలానే ఉంటాయి. ఇప్పుడే చనిపోయారు అనుకోండి, వాళ్ళ బాడీలో పార్ట్లన్నీ అలానే ఉంటాయి. సో ఏ పార్టు పోయి ఉండదు, అంతా మనం ఏం డిసెక్ట్ చేసి చూసినా లోపల అన్నీ ఉండాల్సినవన్నీ ఇంటాక్ట్గానే ఉంటాయి. కానీ వాళ్ళలోని చలనం ఉండదు, వాళ్ళలోని ఆ ఫిజియలాజికల్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోతాయి. అవి ఏంటి, వాటిని అన్నింటినీ నియంత్రించేది ఏంటి అని మనం ఆలోచిస్తే యాక్చువల్గా ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్లో కూడా దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన అయితే లేదు. బట్ కానీ కొన్ని సిస్టమ్స్ లైక్ ప్రాణిక్ హీలింగ్ లాంటి వాళ్ళు వ్యాధులన్నీ కూడా మనకి ఆ ఆత్మ అని చెప్తారు వాళ్ళు. సో ఆ జీవాత్మ అని ఏదైతే ఉందో ఆ వ్యాధులన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి. సో అక్కడ మనం వ్యాధిని నయం చేసేస్తే మనకి ఈ ఫిజికల్గా వచ్చే బాధలన్నీ కూడా తగ్గిపోతాయని చెప్తారు. అంటే వాళ్ళు డిసీజ్ని ఆ డైనమిక్ ఫామ్లోని వాళ్ళు చూశారు. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే దాన్ని ఆ డిసీజ్ని వ్యాధిని ఎప్పుడైతే మానసిక శారీరక లక్షణాలు ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయాయో, వ్యాధి అక్కడే మొదలైందని చెప్తున్నారు, అది కరెక్టే కావచ్చు. బట్ కానీ ఆ వ్యాధి యొక్క లక్షణాలు ఎప్పుడైతే బయటికి వచ్చాయో ఈ పెక్యులర్ లక్షణాలు, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తలనొప్పి వచ్చిందంటే నాకు తలనొప్పి కుడివైపు రావచ్చు, ఇంకొకరికి ఎడమవైపు రావచ్చు, అలా రకరకాలుగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలాగా రావచ్చు. బట్ వాటికి వచ్చేసరికల్లా శారీరక లక్షణాలకు వచ్చేసరికల్లా వాళ్ళు అక్కడ దానికి ఇంపార్టెన్స్ లేకుండా పోయింది ఆ సిస్టంలోని. అదే ఇంకా అదర్ సిస్టమ్స్ తీసుకుంటే వ్యాధులకి మూల కారణాలు బ్యాక్టీరియాలు, వైరస్లు ఇలాంటి వాటివనే వాళ్ళు గుర్తించి వాటికి మాత్రమే వాల్యూ ఇచ్చి ట్రీట్మెంట్లు వాటికి మాత్రమే చేయడం కూడా మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కానివ్వండి, లేదా మనిషి సిక్ అయినప్పుడు కానివ్వండి, ఈ అన్ని కండిషన్స్లో మనిషి పుట్టినప్పటి నుంచి కూడా కాదు, పుట్టక ముందు నుంచే ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ జరుగుతుందో అప్పటి నుంచే మనల్ని నియంత్రించే శక్తి ఒకటి ఉంది అన్నది మనం ఆలోచిస్తే మనకి సులభంగానే మనకి అర్థమవుతుంది. ఆ శక్తి ఏంటిది అంటే దానికి హ్యాన్మెన్ గారు వైటల్ ఫోర్స్ అని దానికి ఒక నామకరణం చేశారనమాట. సో వ్యాధులు మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హెల్త్లోని కానివ్వండి, డిసీజ్లోని కానివ్వండి, సర్వవేళలు సర్వ అవస్థల యందు కూడా మనల్ని సమూలంగా నియంత్రించేది ఆ వైటల్ ఫోర్సే అని హ్యాన్మెన్ గారు మనకి చాలా స్ట్రాంగ్గా మనకి చెప్పారనమాట. ఏంటి వైటల్ ఫోర్సు, అది ఏం చేస్తుంది, అది మన కంటికి కనబడుతుందా అంటే మనందరికీ తెలిసిందే. ఆ వైటల్ ఫోర్స్ అనేది మన కళ్ళకు కనపడదు. అప్పుడే చనిపోయిన మనిషి ఎవరైతే ఉంటారో వాళ్ళలోనే ఆ వైటల్ ఫోర్స్ లేదు అన్నది మనందరికీ తెలిసిందే. బట్ కానీ బతికున్ననాళ్ళు కూడా అదే ఆ వైటల్ ఫోర్స్ మన కళ్ళకు కనపడదు, కానీ కరెంటు లాంటిది అనమాట. మన కళ్ళకైతే కనపడదు, కానీ వీ కెన్ ఫీల్ ఇట్. మనం స్విచ్ చేస్తే మనకి లైట్ వెలుగుతుంది, స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది. అలానే ఆ వైటల్ ఫోర్స్ దాని యొక్క ఉనికి మనకి మన శారీరక మానసిక ప్రవర్తన వీటన్నిటిని బట్టి కూడా దాని ఉనికి మనకి తెలుస్తూ ఉందన్నమాట. సో బతికిన వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి బిగ్ డిఫరెన్స్ ఏంటంటే ఆ వైటల్ ఫోర్సే. బట్ ఆ వైటల్ ఫోర్స్ గురించి మెడికల్ బుక్స్లోని ఎక్కడా కూడా ఆ వైటల్ ఫోర్స్ గురించి ప్రస్తావన ఉండదు. బట్ అది ఎంత ఇంపార్టెంట్ పాయింట్ అయినా కానీ దాని గురించి ప్రస్తావనే ఉండదు. బట్ కానీ హ్యాన్మెన్ గారు దానికి చాలా చాలా ప్రాముఖ్యతని ఇచ్చారనమాట. ఎందుకంటే మనల్ని ఆరోగ్యంగా ఉన్నప్పుడు కానివ్వండి, మన హెల్త్ డిరేంజ్ అయినప్పుడు కానివ్వండి, ముందుగా ఎఫెక్ట్ అయ్యేది ఆ వైటల్ ఫోర్సే. దట్ వైటల్ ఫోర్స్ ఈజ్ డైనమిక్ అంటారు. ఆ డైనమిక్ అంటే మన కళ్ళకి కనపడదు, కానీ అది ఉంది అనేది మాత్రం మనందరికీ కూడా
తెలుస్తూ ఉంది. సో దట్ డైనమిక్ వైటల్ ఫోర్స్ ఎప్పుడైతే డైనమిక్గా డిరేంజ్ అవుతుందో, డైనమికల్లీ డిరేంజ్ అంటే మనం ముందు చెప్పుకున్న థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్ ఏదైతే ఉందో అందులోని చెప్పుకున్న మన మయాజమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మయాజమ్స్తో ఎఫెక్ట్ అయినప్పుడు ఈ వైటల్ ఫోర్సు అప్పుడు ఇది రోగగ్రస్తం అవుతుందన్నమాట. సో ఈ వైటల్ ఫోర్సే ముందు డిరేంజ్ అయ్యి ఈ వైటల్ ఫోర్స్ డైనమిక్గా ఉండే వైటల్ ఫోర్స్ డిరేంజ్ అయిపోయి అది శారీరక మానసిక లక్షణాల ద్వారా నేను బాధపడుతున్నాను, నాలో ఈ ఇబ్బంది ఉంది, నన్ను వ్యాధి కబళించింది, దానికి ఏదన్నా చెయ్యండి అని మనకి మానసిక శారీరక లక్షణాల రూపంలోని మనల్ని వేడుకుంటూ ఉంటుందన్నమాట. దట్ డైనమిక్ వైటల్ ఫోర్స్. సో ఆ వైటల్ ఫోర్స్ ఈజ్ డైనమిక్, మన కళ్ళకు కనపడదు. మనం చెప్పుకున్న మయాజమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిసీజ్ ప్రొడ్యూసింగ్ ఏజెంట్స్ అనబడే ఆ మయాజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మన కళ్ళకి కనపడవు, అవి కూడా డైనమిక్ అన్నమాట. సో ఎప్పుడైతే ఈ డైనమికల్లీ డిరేంజ్డ్ వైటల్ ఫోర్స్ బై డైనమికల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అప్పుడు మనకి డిసీజెస్ లక్షణాల రూపంలో, శారీరక మానసిక లక్షణాల రూపంలో మనకి వ్యాధి అన్నది బహిర్గతం అవుతుందన్నమాట. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఒక పేషెంటు డాక్టర్ గారి దగ్గరికి వచ్చి, సార్ నాకు జ్వరం వచ్చినట్టుంది అని ఎక్స్ప్రెస్ చేస్తే వెంటనే డాక్టర్ గారు ఏం చేస్తారు, వెంటనే థర్మామీటర్ పెట్టి చూసి నీకేం జ్వరం లేదు, నీకే ఇబ్బంది లేదు, ఏం కాదు, నీకు జ్వరం వస్తే అప్పుడు రా, ఇప్పుడైతే నీకు ఏ జ్వరము లేదు, దానికి ఇప్పుడు నేనే మందు ఇవ్వడానికైతే లేదు, నీకు జ్వరం వస్తున్నట్టు అనిపించినా కానీ నేనైతే ఏ మందు ఇవ్వలేనని పేషెంట్ని పంపించేస్తారు. ఆ తర్వాత ఆ పేషెంట్కి ఉదయం స్టార్ట్ అయిన ఏదో అవుతుంది, నాకేదో ఇబ్బందిగా ఉంది అనే ఆ భావన ఏదైతే ఉందో అది రాత్రికో లేదా ఆ మన్నాడుకో జ్వరం రూపంలో బయటికి వచ్చిందనమాట. సో ఆ వచ్చిన తర్వాత కూడా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు జ్వరం వచ్చింది, ఈ జ్వరం ఎందుకు వచ్చింది అని డాక్టర్ గారిని ప్రశ్నిస్తే డాక్టర్ గారు ఏం సమాధానం చెప్తారు, ఏం లేదు, మీకు ఇది వైరల్ ఫీవరు, ఇదే వైరస్ వలన వచ్చింది, మీరేం భయపడకండి, నేను మందు రాసిస్తాను, ఆ మందుతో తగ్గిపోద్ది అని చెప్తారు. వెంటనే ఈ పేషెంట్కి ఇంకొక క్వశ్చన్ అరైజ్ అయింది, డాక్టర్ గారు ఈ వైరస్ నన్నే ఎందుకు అటాక్ చేసింది, ఈ వైరస్ ఎందుకు అటాక్ చేసింది అని డాక్టర్ గారిని అడిగితే, వైరస్ ఎందుకు అటాక్ చేసిందంటే అదేం పెద్ద విషయం ఏం కాదు, మీలో రెసిస్టెన్స్ తగ్గిపోయింది, అందుకే ఈ వైరస్ మిమ్మల్ని అటాక్ చేసింది అని చెప్తారు డాక్టర్ గారు. ఆ తర్వాత మళ్ళా డాక్టర్ గారు నాకు రెసిస్టెన్స్ ఎందుకు తగ్గిపోయింది అని డాక్టర్ గారిని రోగి ప్రశ్నిస్తే అక్కడితో ఇంకా ఆన్సర్స్ ఉండవు. దానికి మీరు సరైన ఫుడ్ తినలేదనో, లేదా మీరు ఎక్కువ చలికి ఎక్స్పోజ్ అయిపోయారో, లేదా ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అయిపోయారో, ఇలాంటి కారణాలే చెప్పగలరు తప్ప లోపల ఏం జరుగుతుంది అన్నదైతే చెప్పలేరు. బట్ కానీ మెయిన్గా మీకు ఇన్ఫెక్షన్ వచ్చింది, దానివల్ల ఈ బ్యాక్టీరియానో వైరసో మీకు అటాక్ అయిపోయింది అని చెప్తారు. కానీ ట్రీట్మెంట్ దేనికి ఇస్తారు, ఈ యాంటీవైరల్ కానివ్వండి, యాంటీ బ్యాక్టీరియల్ కానీ, దాన్నే మనం యాంటీబయాటిక్ అంటాం, ఈ మందులనే మనకి ఇస్తారు. కానీ అక్కడ మనం ఆలోచించాల్సింది ఇంకా చాలా పెద్ద విషయం ఒకటి ఉంది. ఈ బ్యాక్టీరియా లేదా ఈ వైరస్ అటాక్ అవ్వకముందు బాడీలో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, బాడీ లోపల ఏదో జరుగుతుంది, ఆ జరిగిన తర్వాత మాత్రమే ఈ బ్యాక్టీరియా మనల్ని అటాక్ చేయగలిగింది అన్నది మనందరికీ బాగా ఆలోచిస్తే అర్థమయ్యే విషయమే. హోమియోపతి స్టార్ట్స్ దేర్ అన్నమాట. హోమియోపతి వైద్యం అన్నది అక్కడే మొదలైపోతుంది. సో మీ బ్యాక్టీరియా కన్నా ముందు ఏది జరుగుతుందో అంటే కారణం ఏంటిదో అక్కడ హోమియోపతి వైద్యం అన్నది మొదలవుతుందన్నమాట. సో కారణం ఏమిటి, నాకు ఎందుకు ఈ వైరస్ అటాక్ చేసింది ఇలా, లేదంటే నాకు ఎందుకు ఈ బ్యాక్టీరియా అటాక్ చేసింది అన్నదాని కారణం అక్కడ హోమియోపతిలో మాత్రమే దానికి సరైన సహేతుకమైన కారణాలని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ పేషెంట్ ఎగ్జాంపుల్నే మనం
తీసుకుంటే ఈ పేషెంట్లోనే ముందు నాకు జ్వరం వచ్చినట్టుంది అని ఏదైతే పేషెంట్ చెప్పారో అప్పుడే ఆ ఇంటర్నల్గా ఉన్న ఆ వైటల్ ఫోర్స్ అని మనం చెప్పుకునే ఆ డైనమిక్ వైటల్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఈ డైనమిక్ డిసీజ్ ఏదైతే ఉందో అది దాన్ని పూర్తిగా లొంగ తీసుకోవడం స్టార్ట్ చేసింది. సో ఆ లొంగ తీసుకోవడం స్టార్ట్ చేసినప్పుడే పేషెంట్ ఐడెంటిఫై చేయగలిగారు. ఆయన బాడీలో వచ్చే మార్పుల్ని పేషెంట్ కొంతవరకు ఐడెంటిఫై చేయగలిగారు. నా లోపల ఏదో జరుగుతుంది, జ్వరం వచ్చినట్టుంది అని చెప్పగలిగారు. బట్ అక్కడ జరిగినది ఏంటంటే దట్ డైనమిక్ వైటల్ ఫోర్స్ వాజ్ డిరేంజ్డ్ బై ది డైనమిక్ డిసీజ్ అన్నమాట. సో ఈ డైనమిక్ వైటల్ ఫోర్స్ అనేదే లేకపోతే అసలు మనిషి జీవితమే లేదు, మనిషి మనుగడే లేదు, అసలు ప్రాణశక్తి అంటాం కదా, సో అది లేకపోతే ఇంక అసలు మనిషి అన్నోడే లేడనమాట. సో దిస్ డైనమిక్ వైటల్ ఫోర్స్ని ఈ డైనమిక్ డిసీజ్ ఎప్పుడైతే ఎఫెక్ట్ చేసిందో ఫైనల్గా వచ్చే ఆ డిసీజ్కి, సో డిసీజ్ ఈజ్ డైనమిక్, దట్ వైటల్ ఫోర్స్ ఈజ్ డైనమిక్, అంటే డిరేంజ్ అయింది డైనమిక్, మన కళ్ళకు కనిపించదు, శక్తి రూపంలోనే ఉంటుంది. ఈ డిసీజ్ అనేది కూడా శక్తి రూపంలోనే ఉంటుంది, అది కూడా దట్ ఈజ్ ఆల్సో డైనమిక్. సో ఫైనల్గా మనం ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్కి వచ్చేసరికల్లా ఆ మందు మనం ఆ పేషెంట్కి ఇస్తామో దట్ మెడిసిన్ షుడ్ ఆల్సో బీ డైనమిక్ అని ఒక అద్భుతమైన డైనమిక్ ప్రిన్సిపల్ని హానిమన్ గారు ప్రతిపాదించారు. అంటే ఆ ప్రిన్సిపల్ని ప్రతిపాదించడమే కాదు, ఎందుకంటే అందరికీ తెలిసిందే ప్రాణశక్తి అనేది ప్రతి మనిషిలో ఉంటుందని అందరికీ తెలిసిందే. కానీ వ్యాధి కూడా శక్తి రూపంలోనే ఉంటుంది. ఆ శక్తి రూపంలోనే ఆ ప్రాణశక్తిని ఆవహించి దాన్ని కబళించి వ్యాధి పూర్తిగా దాని మీద ఆధిపత్యం వహించి అప్పుడు మనకి రకరకాలైన జబ్బుల రూపంలో బయటికి వస్తుంది అని మొట్టమొదటిగా చెప్పిన వ్యక్తి హానిమన్ గారే. సో అందుకే హానిమన్ గారి ఆలోచన అంతకుముందు ఈ సృష్టిలో ఎవ్వరూ అంతలాగా ఆలోచన చేయలేదు. వ్యాధి యొక్క మూల కారణాన్ని ఇంతలాగా ఎవరు వెతుక్కోలేకపోయారు. అంతేకాకుండా ఈ వ్యాధిని డైనమిక్ అన్నారంటే మనకి లైఫ్ని స్పిరిచువల్, మెంటల్ అండ్ ఫిజికల్ అని ట్రినిటీ ఆఫ్ లైఫ్ అంటారు. సో ఈ 3 ఫేజెస్ కింద మనకి డివైడ్ చేస్తారనమాట. సో ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేసి, అంటే అక్కడ ఆ స్పిరిచువల్ లెవెల్లో స్టార్ట్ అయిన ఆ డిరేంజ్ అయిన వైటల్ ఫోర్స్ని, ఆ వైటల్ ఫోర్స్ కూడా ఎలా డిరేంజ్ అయింది, ఆ డైనమిక్ డిసీజ్ ఎప్పుడైతే కబళించిందో సో అది అటాక్ చేసింది. సో ఆ స్పిరిచువల్ వైటల్ ఫోర్స్ నుంచి వచ్చిన ఆ డిసీజు మైండ్ మళ్ళా బాడీకి ఎప్పుడైతే వచ్చిందో, అంటే డిసీజ్ అక్కడ స్టార్ట్ అయ్యి దాని ఫ్లో మైండ్ అండ్ బాడీకి ట్రావెల్ చేసిందనమాట. సో ఈ ట్రావెలింగ్ చేసిన తర్వాత దాన్ని ఎలాగ రూపుమాపడం అన్నదానికి డైనమిక్ రెమెడీస్ని హోమియోపతి మందుల ద్వారా వాటిని డైనమిక్ రెమెడీస్ అంటారు. ఎందుకంటే అవి కూడా శక్తి రూపంలోనే ఉంటాయి, అది మనకి తర్వాత ప్రిన్సిపల్లోని మనకి వస్తుంది. సో ఆ డైనమిక్ రెమెడీని మనం ఆ పేషెంట్కి మనం ఇచ్చి ఆ డైనమికల్లీ డిరేంజ్డ్ వైటల్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ డైనమికల్లీ ఆవహించిన ఆ డిసీజ్ ఏదైతే ఉందో దాన్ని ఈ డైనమిక్ రెమెడీ పూర్తిగా రూపుమాపి ఈ డైనమిక్ వైటల్ ఫోర్స్ని ఫ్రీ ఫ్రమ్ డిసీజ్ చేసి మళ్ళా ఆ మైండ్ బాడీని పూర్తిగా ఒక ఆర్డర్లోనికి తీసుకొని వచ్చి సంపూర్ణంగా మళ్ళా ఆ పేషెంట్ని పూర్తిగా వ్యాధి నుంచి ఫ్రీ చేసేది ఒక్క హోమియోపతి మందులు మాత్రమే. సో ఇంతటి అద్భుతమైన థియరీని మనకి థియరీని ప్రపోజ్ చేయడమే కాకుండా దాన్ని ప్రాక్టికల్ యూటిలిటీలోకి తీసుకొని వచ్చి, బహుశా హానిమన్ గారి కన్నా ముందు ఇంకా కొంతమందికి అర్థమయ్యే ఉంటుంది, బట్ కానీ దాన్ని ప్రాక్టికల్ ఫామ్లోకి తీసుకురాలేకపోయారేమో అని అనిపిస్తూ ఉంటుంది. బట్ కానీ హానిమన్ గారు మాత్రం ఆ థియరీస్ని అద్భుతంగా వ్యాధి యొక్క మూల కారణాలని కానివ్వండి, లేదా ఆ వైటల్ ఫోర్స్ థియరీ ఆఫ్ వైటల్ ఫోర్స్ ఏదైతే ఉందో అది ముందు డిరేంజ్ అవుతుందని చెప్పి, అసలు వ్యాధులు రాకముందే ముందు డిరేంజ్ అయ్యి తర్వాత మానసికంగా లేదా
ఫైనల్గా ఆ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ డిసీజెస్ అన్నీ స్టార్ట్ అవుతాయి అనేసి ప్రపోజ్ చేసిన ఏకైక వ్యక్తి హ్యానిమన్ గారే. అంతేకాకుండా దానికి ట్రీట్మెంట్ కూడా ఎలా చేయాలో మనందరికీ చెప్పి ఆ వ్యాధుల నుంచి మీరందరూ కూడా ఫ్రీ అవ్వండి. హోమియోపతి డాక్టర్స్ అందరికీ ఆయన చేసిన అపీల్, ఈ సమాజాన్ని పట్టిస్తున్న వ్యాధులన్నింటినీ కూడా మన మందులతో, నేను ఇచ్చిన ఈ వైద్య శాస్త్రంతో వాళ్ళందరినీ కూడా డిసీజ్ నుంచి ఫ్రీ చేయండి అని చాలా అద్భుతంగా మనకి ఉపదేశం చేసి ఆయన అంత అజరామరం అంటాం కదా, అలాగా అయిపోయిన వ్యక్తి అనమాట. చిరంజీవి అని అనిపిస్తుంది హ్యానిమన్ గారిని ఆలోచిస్తే. ఆయన చిరంజీవి, ఎందుకంటే ఆయన చెప్పినవి ఎప్పటికీ కూడా మేము ఫాలో అయ్యి హోమియోపతి ప్రిన్సిపల్ని, హోమియోపతి వైద్యం స్టార్ట్ అయ్యి 250 సంవత్సరాలు ఇంచుమించుగా అయిపోయినా కానీ ఇప్పటికీ కూడా అయ్యే మందుల్ని ఇప్పటికీ కూడా వాడుతూ ఉన్నాం. ఆ మందులు అప్పుడు ఏవైతే కనిపెట్టారో ఇప్పటికీ కూడా మందుల్ని వాడడం, ఆ మందులతోని అద్భుతమైన ఫలితాలు రావడం కూడా హోమియోపతి వైద్యునిగా నాకు కానివ్వండి, హోమియో వైద్యులందరికీ కూడా అది సుపరిచితం అనమాట. సో అప్పటి మందులు మారకుండా ఎప్పటికీ కూడా అవే కంటిన్యూ అవడం. సో హ్యానిమన్ గారు ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఎంత అద్భుతమైనవో, అవి మొత్తం కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ మీద బేస్ అయ్యి ఫార్ములేట్ చేసిన ప్రిన్సిపల్స్ అని ఆయన చాలా అద్భుతంగా ఆయన థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్లోని చెప్పడం జరిగింది. సో ఇంతటి అద్భుతమైన వైద్యాన్ని అందించిన హ్యానిమన్ గారికి ఒకసారి మనస్ఫూర్తిగా జోడిస్తూ ఆయన్ని మనసులో నిరంతరం స్మరించుకుంటూ నెక్స్ట్ మనం థియరీ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హోమియోపతిలో నెక్స్ట్ ప్రిన్సిపల్కి నెక్స్ట్ వీడియోలోని మనం నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్.